అందరికీ నమస్కారం. సింహరాశి వారికి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాల యొక్క కలయిక ఒకటే రాశిలో జరగడం. రవి, రాహు, శని, బుధుడు, శుక్రుడు, చంద్రుడు యొక్క కలయిక మీనరాశిలో జరుగుతుంది. ఇది సింహరాశి వారికి అష్టమ స్థానం అవుతుంది. సింహరాశి వారికి అష్టమ స్థానం మీద ఈ షష్టగ్రహ కూటమి జరగడం వల్ల కొంచెం వ్యతిరేక ఫలితాలు, ప్రభావాలు ఉంటాయి. ఏ విధంగా అంటే ఊహించని నష్టం రావడం, ఉద్యోగ వ్యవహారాల్లో వాటిలో ఊహించని కష్టనష్టాలు రావడం, సింహరాశి వారు తమ మూలధనాన్ని తీసి ఖర్చు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రయాణాల్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు లాంటివి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అంతే తొందరలో ఉన్నతమైన ఉద్యోగం కూడా పొందే అవకాశం బలంగా సూచిస్తుంది. ఈ వచ్చే 2 నెలలు అనగా ఏప్రిల్, మే నెలలో ఊహించిన స్థాయిలో ఫలితాలు ఉండవు. కానీ ఏప్రిల్ నెల, మే నెల దాటిన తర్వాత చాలా అనుకూలమైన ఫలితాలు, ఉన్నతమైన స్థితి కనిపిస్తుంది సింహరాశి వారికి. సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, మొదటిగా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి, కుంకుమార్చన చేసుకోవాలి, వెండి ధరించడం, వెండి పళ్ళెంలో ఆహారం తినడం, వెండి గ్లాసులో నీరు తాగడం వంటివి చేస్తే చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. జాతక లోతైన విశ్లేషణ కోసం కిందున్న నెంబర్ని సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.